అదే మనం చేయాల్సింది. ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు. మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ త్రోవకి వెళ్ళకూడదమ్మా, దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి, పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో, డెఫినెట్గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు అనేది పేరెంటింగ్ నిపుణులు చెప్తారన్నమాట. అందువల్ల వాళ్ళు విన్నట్టే ఉంటారు పిల్లలు, కానీ అలా వినలేదేమో అనుకోకుండా మీ చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండండి అని చెప్పేసి. సో మన నెక్స్ట్ జనరేషన్ ఒక క్లీన్ జనరేషన్గా ఎదగాలి అంటే మన ప్రతి ఒక్కరి చేతిలోని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది గుర్తు చేస్తూ, ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మురళి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మొదటిసారిగా ఆంధ్రాకి వచ్చి మన విషయాలు మాట్లాడడానికి ఒక సందర్భం దొరికినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రేపటి నుంచి జరగబోతున్న ఈ వేడుక చాలా పెద్ద మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులు మనల్ని చూసి చాలా భయపడుతున్నారు, అది మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకంటే వరవర్రావు గారినేమో జైల్లో వేస్తున్నారు. ఎందుకు? ఏ ప్రాబ్లము ఏమీ లేకుండానే ఎందుకు జైల్లో పడేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ చేతిలో కలం ఉంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి. ఇవి వినేసరికి అందరికీ పెద్ద పెద్ద ఉత్తేజాలు వచ్చేస్తాయి. నిజాలు మాట్లాడుతున్నాం మనం కదా, అందుకని భయం. కానీ మనం భయపడం, ఎందుకంటే మనం మాట్లాడేది మన జీవిత ఆశయాలన్నీ ఈ మాటలు మాట్లాడలేని వాళ్ళ గురించి కాబట్టి. వాళ్ళు వచ్చి మాట్లాడగలిగితే ఈ మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ హక్కుల గురించి పోరాడడానికి మనం ఉన్నాం. డెఫినెట్గా మనం అందరం ఉన్నాము అన్న ఒక పెద్ద హామీ ఇస్తూ ఈ వారం రోజులు జరిగే మహాసభలు ఆ హామీలో చాలా పెద్ద ఒక విషయంగా ఉంటుంది. అదొక పెద్ద హామీ అని తెలియపరుచుకుంటూ విజయవంతం కావాలి అని అభినందిస్తూ, థ్యాంక్ యూ సో మచ్.